కూటమిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఖరేంటని ఆయన ప్రశ్నించారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని స్పష్టం చేశారు బొత్స. ప్రైవేటీకరణ చేయబోమని చెప్పే దమ్ముందా అంటూ కూటమి లీడర్లను ప్రశ్నించారు. చంద్రబాబు పురంధేశ్వరి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు బొత్స. ఇక సివిల్ సర్వీస్ ఆఫీసర్లను మార్చాలంటూ లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. భారతీయ జనతా పార్టీతో జతకట్టారు. మరేంటి స్టీల్ ప్లాంట్ మీద స్టాండ్ ఏంటి? అనౌన్స్ చేయమండి, ప్రైవేటీకరణ చెయ్యం, ఇది జాతీయ సంస్థ ఉంటుంది, దీనికి కావాల్సిన అన్ని ఇస్తామని ఆ కూటమి చెప్పనండి, చెప్పరు. కానీ మోటివ్ ఇవ్వాలి అంటే ఏంటి? ద్వంద్వ బుద్ధి. ఇక రెండో విషయానికి వస్తే, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఆయన వచ్చి రాజీనామా చేశాడు. ఓ వీరుడు సురుడు ఆ 3 రోజులు పాపం అందరూ అమాయకంగా అందరూ నిజమే కావాలనుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. చేసినప్పుడు పదవి పోయినట్టు కాదు, దాని గురించి ఆలోచించకూడదు కదా. రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి, ఇతను వచ్చేసామన్నారు, కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి ఎందుకు వెళ్ళాలా అంటే నీ పదవి గురించి కదా కోర్టుకు వెళ్ళావు. నువ్వు పదవిని స్టీల్ ప్లాంట్ త్యాగం చేసేవాడివి, మళ్ళీ ఏ రకంగా కోర్టుకు వెళ్తావు? అంటే ఎవరిని మోసం చేసి ఎవరి చెవులో పువ్వు పెడదామని చెప్పని ఎవరు అమ్మాయి ఇక్కడ ఉన్నావు అందరూ